హలో మై డియర్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ చిన్న వీడియోస్ రూపంలో మీకు నేను అందిస్తున్నాను. క్విక్ రివిజన్లో భాగంగా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మరియు తెలంగాణ ఉద్యమంలో భాగంగా తొలి దశ కావచ్చు, మలి దశ కావచ్చు, ఉద్యమంలో భాగంగా నిరాహార దీక్షలు చేసినటువంటి ఆ వ్యక్తుల గురించి నేను మీకు ఈరోజు ఈ వీడియోలో వివరిస్తున్నాను. ఇక్కడ రవీంద్రనాథ్ తొలి దశ ఉద్యమంలో మొదటిగా ఖమ్మానికి చెందిన అన్నబత్తుల రవీంద్రనాథ్ 15 రోజులు నిరాహార దీక్ష చేయటం జరిగింది. 15 రోజులు నిరాహార దీక్ష చేయటం జరిగింది. 15 రోజులు. తర్వాత పోటు కృష్ణమూర్తి గారు 14 రోజులు నిరాహార దీక్ష చేయటం జరిగింది. మల్లికార్జున్ 24 రోజులు నిరాహార దీక్ష చేయటం జరిగింది. 9వ తరగతి రమాదేవి అనే అమ్మాయి నిరాహార దీక్ష చేయటం జరిగింది. అయితే అది ఎన్ని రోజులు అనేది డేటా అవైలబుల్ లేదండి. మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు 11 రోజులు నిరాహార దీక్ష చేయటం జరిగింది. కేసీఆర్ గారు 11 రోజులు నిరాహార దీక్ష చేయటం జరిగింది. మరి ఈ విధంగా ఈ కింది వారిలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఈ క్రింది వారిలో నిరాహార దీక్షలు చేసిన వారు ఎవరని అడగవచ్చు, లేదా చేయని వారు కింది వారిలో ఎవరని ఒక 5-6 పేర్లు ఇచ్చి కూడా ఏబిసిడి, ఏసీ రైట్, బీసీ రైట్ ఆ విధంగా అడగటానికి అవకాశం ఉంది. లేదా ఎవరు ఎక్కువ రోజులు చేశారు ఆ విధంగా ఆరోహణ అవరోహణ క్రమంలో కూడా అడగవచ్చు. ఇక్కడ మల్లికార్జున్ 24 రోజులు చేశారు, 24. నెక్స్ట్ పోటు కృష్ణమూర్తి 14 రోజులు, పోటు 14 రోజులు. అదేవిధంగా రవీంద్రనాథ్ 15 రోజులు చేయటం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ 11, కేసీఆర్ 11, వీళ్ళిద్దరూ తక్కువ రోజులు చేశారు. దీన్ని ఈజీగా ఒక కోడ్ రూపొందించడం జరిగింది. ఎంఆర్పి అని రాయటం జరిగింది. ఎం అంటే మల్లికార్జును ఎన్ని రోజులు? 24 రోజులు. రవీంద్రనాథ్ 15 రోజులు. ఆర్ అంటే రవీంద్రనాథ్, పి అంటే పోటు కృష్ణమూర్తి. ఇక్కడ ఈజీగా గుర్తించవచ్చు. ఇక్కడ పోటు కృష్ణమూర్తి గారు 14 రోజులు. ఇంకా కేసీఆర్, కొండా లక్ష్మణ్ ఇక్కడ కే అలా గుర్తుంచుకోండి. కేసీఆర్, కొండా లక్ష్మణ్ 11 రోజులు. ఈ విధంగా అయినా గుర్తించవచ్చు. వారి యొక్క ఎవరు ఎన్ని రోజులు చేశారనే దాన్ని ఆరోహణ అవరోహణ క్రమంలో అయినా అడగవచ్చు, లేదా క్రింది వారిలో నిరాహార దీక్ష చేసిన వారు ఎవరైనా అడగవచ్చు, లేదా చేయని వారు ఎవరైనా అని అడగవచ్చు. ఇద్దరు చూసినట్లయితే ప్రముఖ వ్యక్తులు కూడా కొండా లక్ష్మణ్ అదేవిధంగా కేసీఆర్ ఇద్దరు కూడా 11 రోజులు చేయడం జరిగింది. ఈ నిరాహార దీక్షలు కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణ మూమెంట్కి సంబంధించి 150 మార్కులు ఒక పేపర్ను స్ట్రెచ్ చేయడం జరిగింది. కాబట్టి ఏ అంశాన్ని ఏ విధంగా అయినా అడగటానికి అవకాశం ఉంది. అందుకని నేను ఆ అంశాన్ని వివరించడం జరిగింది. అదేవిధంగా రాజకీయ నాయకుల యొక్క యాత్రలు కూడా పాదయాత్రలు అంటాం, లేదా యాత్రల పేర్లు ఉన్నాయి. ఆ యాత్రల పేర్లు కూడా అడగటానికి అవకాశం ఉంది. తెలంగాణ ఆత్మగౌరవ యాత్ర దేవేందర్ గౌడ్ 2008లో నిర్వహించారు. 2500 కిలోమీటర్లు ఈయన పాదయాత్ర చేయడం జరిగింది. తెలంగాణ ఆత్మగౌరవ యాత్ర అంటాం. ఇక్కడ తెలంగాణ రాజకీయ నాయకులకు సంబంధించి దేవేందర్ గౌడ్ గౌరవ యాత్ర చేయడం జరిగింది. ప్రజా పోరు యాత్ర 2010లో సిపిఐ అధ్యక్షుడు అంటాం కె నారాయణ గారు చేయడం జరిగింది. ప్రజా పోరు యాత్ర కె నారాయణ. నెక్స్ట్ ఓదార్పు యాత్ర 2010 వైఎస్ జగన్ నిర్వహించింది. ఇది తెలంగాణ కోసం కాదు, కాకపోతే కాలక్రమం అడిగినప్పుడు గుర్తించడానికి ఈ ఇయర్ని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ పోరు యాత్ర 2012లో ఇక్కడ జి కిషన్ రెడ్డి గారు 22 రోజుల పాటు చేయడం జరిగింది. మరి ఈ రాజకీయ నాయకుల యొక్క యాత్రలను కూడా అడగటానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే నేను రాయటం జరిగింది. ఇక్కడ తెలంగాణ ఆత్మగౌరవ యాత్ర గౌడ్ దేవేంద్ర గౌడ్ గుర్తుంచుకోండి. తెలంగాణ పోరు యాత్ర ఇక్కడ తెలంగాణ ఉంది, జి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ అలా గుర్తుంచుకోండి. ప్రజా పోరు యాత్ర ఇక్కడ ప్రజలు అంటే కామ్రేడ్స్ అంటాం. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలతో ఎక్కువ ప్రజలతో సంబంధం ఉంటుంది కాబట్టి ప్రజా పోరు యాత్ర సిపిఐకి సంబంధించిన నారాయణ నిర్వహించారు. 8, 10, 12 ఆ విధంగా కూడా ఈజీగా గుర్తుంటుందని ఇక్కడ రాయటం జరిగింది. దేవేందర్ గౌడ్ లేదా డి అనుకోండి, ఇక్కడ నారాయణ ఎన్ అనుకోండి.
ఇక్కడ రెడ్డి ఆర్ అనుకోండి. ఈ విధంగా కూడా డిఎన్ఆర్ అలా రూపొందించిన ఆల్ఫాబెట్ ఆర్డర్లో వస్తుంది. ఇక్కడ ఇది 2008 దేవేంద్ర గౌడ్. నెక్స్ట్ కె నారాయణ 2010, కిషన్ రెడ్డి 2012. ఈ విధంగా కూడా కాలక్రమాన్ని క్రోనాలజీ ఈజీగా గుర్తించవచ్చు. ఈ ఓదార్పు యాత్ర అనేది ఇక్కడ వైఎస్ జగన్ నిర్వహించడం జరిగింది. ఇది తెలంగాణకు సంబంధించి కాదు, కేవలం ఇయర్ మెన్షన్ చేయడం జరిగింది డివిజిబుల్గా ఉంటుందని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ.